మనతో సీతారాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. సీతారాం నాయక్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు, ప్రొఫెసర్, మీరు దశాబ్దాలుగా మీరు రాజకీయాల దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఇదేది కొత్త చర్చ కాదు సార్, మీకు తెలియంది కాదు. విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనాభా ప్రాతిపదికనే జరగాలని ఆ రోజు రాసుకున్నాం. కానీ ఆ తర్వాత రాష్ట్రాలు నియంత్రణ పాటించని రాష్ట్రాలేమో భారీగా జనాభా పెరిగింది, పాటించిన రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ, అది ఏ పార్టీ ఎవరన్నా ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, వాజ్పేయి గారైనా, ఇందిరా గారైనా, మోడీ గారైనా, ఒక ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం ఇచ్చిన కాల్ అది. ఇవాళ దీని మీద ఎందుకు ఇంత గందరగోళం అవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను, స్వయంగా మోడీ గారే తెలంగాణ ఎన్నికల్లో కులగణనకి వ్యతిరేకంగా మాట్లాడటం కోసం ఇది జరగాలంటున్నారు. జరిగితే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు 100 సీట్లు నష్టపోతాయని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. సరే, వాళ్ళ అమిత్ షా గారు కాదనొచ్చు. అక్కడ ఈ గందరగోళానికి మీరైతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, స్టేట్ యూనిట్గా తీసుకొని, గతంలో 2020 మనకి 2001లో ఏం చేశారు మీకు గుర్తుంది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాలు అలాగే ఉండి నియోజకవర్గాలు మారినాయి. ఇప్పుడు మనకి కొత్తగా మల్కాజ్గిరి వచ్చింది, చేవెళ్ళు వచ్చింది, అంతకుముందు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 ఉండి, ఇక్కడ జనాభా పెరిగారు కాబట్టి ఇక్కడ 2 పెంచుకున్నారు, కొంత గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుంటాయి. ఇదే ఫార్ములా ఫాలో కండి అన్నది స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలనే కాదు, ఈ జనాభాని నియంత్రించిన రాష్ట్రాలన్నీ కోరుకుంటున్న విషయం. దీని మీద మరి కేంద్రం ఎందుకు స్పందించదు? మీరు పార్లమెంట్లో ఎన్ని బిల్లులు చూడలేదు? ఆర్టికల్ 370 కానీ లేకపోతే ఇంకొకటి కానీ, ఏదైనా పొద్దున పెట్టడం సాయంత్రానికి ముగించడమే కదా చర్చ. పార్లమెంట్లో లోతైన చర్చ జరిగే అవకాశం లేదు. సమాజంలో చర్చ జరిగితే మీరు ముందే ఆల్ లేదు చూడలేదన్న మాట వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ, మన టీవీ వీక్షిస్తున్న సోదరులందరికీ నమస్కారాలు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకటి మీరు కొంచెం ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే యూఆర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పుల్లారావు లాంటి చాలా పెద్ద మేధావులు ఉన్నారు, దయాకర్ అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకి, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఏముంది సార్? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నీకు 129 సీట్లు ఉన్నాయి సార్. నా 5 రాష్ట్రాలలో ఎంపీలు 129. 70 సంవత్సరాలు మీకు యాదకి రాలే. అసలు ఏం కావాలన్నది కూడా ఇప్పటికి లేదు. ఇంతకుముందు పుల్లారావు గారు ఒక మాట అన్నారు, ఎందుకు దక్షిణాదితో మీరు చేసుకుంటున్నారు, మనకు ఉన్నటువంటి స్థాయి ఏదో మనం తెలుసుకోవాలి. నీకు రైట్ ఉంది, రాజ్యాంగంలో నీకు హక్కు ఉంది. ఒక రాష్ట్రం, నీ రాష్ట్రానికి ఏం కావాలో దానికి ఖచ్చితంగా అనుమానం. 3 రోజులు చర్చ జరిగింది సార్ పార్లమెంట్ లో, 16th లోక్సభ. మీరు సారి చరిత్ర తీయండి. అప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మేము కొందరం అందరం కలిసి, అంతే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారా? ఏ సోయి లేదు వీళ్లకు. ఏ రాజకీయాల కొరకు మాట్లాడతారా? తమాషా చేస్తారు సార్. ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు దేశద్రోహానికి పాల్పడుతున్నారన్న మాట మాట్లాడుతున్నారు కదా. ఎవరు మాట్లాడింది సార్? బీజేపీ పార్టీ సార్, జాతీయ స్థాయిలో ప్రభుత్వం మాట్లాడుతుంది. లేదు, నేనేమంటున్నా, 75 సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. నువ్వు మోసం చేసి ఇవాళ నువ్వు దొంగ అంటే ఏమంటారండి? పెట్టరా? నిన్ను జైల్లో కూడా పెట్టాలి. చెప్పండి, మీరు చెప్పండి, సమాధానం చెప్పండి సార్. నాకు 58 సంవత్సరాల్లో నువ్వే కదా పరిపాలించింది. కాంగ్రెస్ పక్క పెట్టండి సార్. మీరు బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడిగా మీరే మాట్లాడారు అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడిన అదే మాట కదా మాట్లాడినాము. అది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా మా ఎంపీలో ఒకటే వాయిస్ ఉంది. మా రాష్ట్రానికి ఏం రావాలి, మాకేం కావాలో జరగాలి. ఇప్పుడు ఏంది, ఇక దానికి టర్మ్స్ రాలేదు, దానికి అసలు కమిటీ ఫామ్ కాలేదు. ఎందుకు ఇవాళ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నేను బండి సంజయ్ గారి ప్రకటన, జీడిపి దక్షిణాది రాష్ట్రాల నుంచి 36% ఉందంటే జీడిపికి నియోజకవర్గాలకు సంబంధం ఏందంటారు ఆయన? అంటే జీడిపి ఇక్కడ మేము కంట్రిబ్యూట్ చేస్తున్నామే, మమ్మల్ని ఆదుకోండి అంటే తప్ప. రాజకీయాల్లో ఉన్నాం మేము, రాజకీయ నాయకులం. ఏదో ఉన్నప్పుడు దేనికో సంబంధించి నేను చెప్పిన దాన్ని మీరు కొట్టేస్తున్నారు. 75 సంవత్సరాలు 129 సీట్లే ఉన్నాయి అంటున్నా. దానికి సమాధానం చెప్పారేంటి? ఎందుకు గుర్తు రాలేదు అంటున్నా నేను. 80, 60, 58 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కు నీకు గుర్తు రాలే. నువ్వు దాంతో అలయన్స్ ఉన్నటువంటి స్టాలిన్ కి ఆ రోజున ఏం గుర్తు రాలే. ఎవరికి లేదు ఆ హక్కు, ఎవరికి లేదు ఆ హక్కు దేశంలో ఎవరికి లేదు. దానికి ఏం కావాలో మాట్లాడు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు అది లేకుండా
ఏదో హిందీ ఎవరు రుద్దుతారండి? అది అవసరం ఈ దేశంలో భాష మాట్లాడే అది వేరే చర్చ సార్, మళ్ళీ త్రిభాష అది వేరే చర్చ, మన దీనికే అన్ని ఇటు ఒకదానికి ఒకటి లింకు పెట్టి నువ్వు వాళ్ళని వీళ్ళని పిలిచి నిన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ మీ ముందు తెలుసు కాయిదాలు పట్టుకొని తిరిగిన డిలిమిటేషన్ కావాలని, ఇలా మళ్ళీ పోయి కేటీఆర్ ఏమో అక్కడ కూర్చుంటున్నాడు. ఈ ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదండి. కాదు సార్, బీఆర్ఎస్ కోరినా టీడీపీ కోరినా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచమని కోరుతున్నారు తప్ప పార్లమెంట్ సీట్లు తగ్గించాలని ఎవరు కోరుకోరు కదా సీతారాం నాయక్ గారు. లేదు, ఎవరు తగ్గించమని కోరుకోరు, తగ్గించడం కూడా సబబు కాదు. మీకు ఇంకో విషయం చెప్పాలా సార్, ఇట్లనే మిలికలు పెట్టి 1963లో పెరిగినటువంటి రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎంత శాతం సార్? 30% దేశంలో వాళ్ళు. మీరు లెక్క తీయండి సార్, 1963 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ జనాభా లెక్కలేదు, వాళ్ళ శాతం పెరగలేదు. మీరే తీయాలి పార్లమెంట్ లో, తీసినాం సార్. తీస్తే 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఏం చేసారు? 9 సంవత్సరాలు పరిపాలించగానే మీద పడతాండ్రు. చేస్తున్నారు కదా. వీళ్ళు చేయకుండా తప్పే, మేం చేయకుండా తప్పే. అది ఏమైందని అడుగుతున్నా, దయాకర్ చెప్పమనండి. 63లో పెరిగిన రిజర్వేషన్ బాబునిది. 2021లో సెన్సస్ జరగాలి, కరోనా వచ్చింది, కరోనా పోయి కూడా 4 ఏళ్ళు అయింది సార్. కరోనా ఎప్పుడు వచ్చింది సార్? కరోనా ఎప్పుడు వచ్చింది? ఎవరి కాలంలో వచ్చింది? మీ కాలంలోనే వచ్చింది కదా సార్. మా కాలం దానికంటే 63 నుంచి 2014 ఎన్ని సంవత్సరాలు సార్? మళ్ళీ అట్లేదే అన్ని సంవత్సరాలలో కూడా నీకు జనగణన చేయకుండా మీరు ఈ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు సీతారాం నాయక్ గారు? 2011లో జనగణన చేయలేదా? అరే లేదు సార్, రిజర్వేషన్ మళ్ళీ మీరు అట్లనే చెప్తారు. అది ఎక్కడికి అమలు అయింది? ఎస్సీలకు 2063లో పెరిగినటువంటి 7.5% ఉన్నది చూడండి సార్. ఎస్సీలకు 15% ఉంది. ఏదో ఒక ఇట్లనే పుల్లలు పెట్టి ఎవడో ఒకడు కావాలని వాళ్ళు దీన్ని ఇట్లా వెనకబడేస్తే వాళ్ళు అట్లనే వస్తున్నారు. ఏం కావాలో చెప్పండి అంటున్నాం. సరే, ఇప్పుడు మొత్తం ముందు మనకి రిజర్వేషన్ల సంగతి అది ఇంకో మాట్లాడతాం. వేరు ఎందుకు కుంటిపడుతున్నది? ఇవో ఇట్లనే ఇప్పుడు రేపు జనాభా మీద ఏదో పెడతారు. ఆ రోజున మరి మీరు జనాభా నియంత్రణ చేసినప్పుడు అన్ని రాష్ట్రాలకు సరైనటువంటిది ఇవ్వాలి కదా. ఎందుకు దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేసి ఉత్తరాదిని ఇడిచిపెట్టిరు? అంటే ఆ రోజున మీకు బీహార్, అది ఉత్తరప్రదేశ్ ఓట్లు వస్తే మీరు అధికారంలో వస్తామని సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి సీతారాం నాయక్ గారు? ఇప్పుడు ఈ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. 7-8 రాష్ట్రాలు అక్కడ హాజరయ్యారు ప్రతినిధులు. ఇదేనికైంది సార్? వాళ్ళ స్పష్టత ఇవ్వమనండి. అడేం స్పష్టత వద్దనడు కాదు కదా. మీకు 1, 2, 3 పెట్టండి. ఇగో ఇది జరిగితే మాకు ఇది నష్టం జరుగుతుంది, ఇది జరగకుండా ఇది కావాలి. దానికి స్పెసిఫిక్ గా ఇవ్వకుండా ఇక్కడ కమిటీ ఫామ్ కాలే, డీలిమిటేషన్ కమిటీ ఇంకా ఫామ్ కాలే. వాడు వచ్చి తీసిన తర్వాత నువ్వే కాదు, ఈ తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ రేషం రోష ఉంటుంది. మీరు చెప్పే డీలిమిటేషన్ కమిటీ ఒక ఫార్ములా ఫిక్స్ అయితే ఆ ఫార్ములా ప్రకారం సార్ అఫీషియల్ గా ఏం కాలేదు, మనమే ఊహించుకోని అంటే ఎట్లా? కొత్తగా ఊహిస్తుంది ఏం లేదు సార్. సారీ సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ గారు, మీరు కాదు ఏదో ఇది గుడ్డుకి ఎన్నికలు 2026కి ఉన్నటువంటి సవరణ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే మీకు పాత జనాభా ప్రాతిపదికనే మీరు 5 రాష్ట్రాల వాళ్ళు 120 సీట్లు ఉన్నోళ్లే వద్దంటే మరి 414 సీట్లు ఉన్నాడు వాడు కావాలంటే ఏం చేయాలి? మరి మందబలమేనా? అట్లనే ఉంది కదా, అదే జరుగుతుంది. అది కాకుండా చూడడానికి అందరం ఒకటైదాం. ఏం కావాలో అది అడుగుమంటున్నాం. అనవసరంగా నిందేసి ఇది కాదు అది చేయవద్దంటే అది ఏం ఆగేది కాదు. ఏం కావాలో అది చెప్పండి, స్పష్టంగా చెప్పండి. దాని మీద ఈ దేశంలో ఈ దక్షిణ భారతదేశంలో ప్రజలను అవగాహన పరచండి. ఏం కావాలో వాళ్ళతో మాట్లాడండి. అది లేకుండా నేనేదో ఓడిపోతేనేమో నాకేదో కావాలని అదోటి ఇదోటి పెడితే ఇది పద్ధతి కాదు. ఇప్పటికే నష్టపోతున్నారు ఈ దేశంలో.